కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంధిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సాయి సచ్చరిత్రలో ఇప్పటి నుంచి అంటే ఈ అధ్యాయం నుంచి ఈ 33వ అధ్యాయం నుంచి మనం వినబోయే కథలు విభూతి కథలండి. సాయిబాబా భౌతిక శరీరంతో ఉన్నప్పుడు విభూతి ఇచ్చేవారు, విభూతి నుదుటన పెట్టేవారు. చాలా అద్భుతమైనటువంటి అంటే మాటల్లో చెప్పలేరానంత గొప్ప అనుభూతిని, ఆనందాన్ని పొందారు ఆ రోజుల్లో భక్తులు. అందుకని హేమాధిపతి సచ్చరిత్రలో ఈ అధ్యాయంలో ప్రారంభంలో చెప్పారు, బాబా దగ్గరికి ఎవరైనా వెళితే బాబా దక్షిణ అడిగేవారు. అంటే ఆ దక్షిణ అనేటువంటిది స్వీకరించినటువంటి ఆ డబ్బుతో ఆయన ప్రధానంగా 2 ఖర్చులే చేసేవారట. ఒకటి ఆయన అన్నదానం చేసేవారటండి. రెండవది ఏమిటంటే కట్టెలు కొనేవారటండి. ఆయనకెందుకు కట్టెలు, వంట చెరుకు, ఇప్పుడే విన్నారు అన్నదానం. అది కాక ఇంకా ఎందుకు అవసరం వచ్చిందంటే బాబా దగ్గర ధుని ఉంది, ఆ ధుని మండుతూ ఉండాలి. దాంట్లో కట్టెలు వేయడం కోసం కట్టెలు కొనేవారు. ఆ కట్టెలు మండుతూ ఆ తర్వాత మసైపోయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చినటువంటి ఆ బూడిద, దాన్ని ఆయన ఇచ్చినప్పుడు ఆ రోజుల్లో భక్తులు అది ఊదిగా భావించుకొని, అది విభూతిగా భావించుకొని దాని ద్వారా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందారండి. అందుకనే భక్తుడికి, నమ్ముకున్నటువంటి శిష్యుడికి జ్ఞానమే కాదండి, వైరాగ్యాన్ని కూడా ప్రసాదించాలి. అందుకనే చెప్తారు, జ్ఞాన వైరాగ్య సిత్యర్థం భిక్షాందేహి చ పార్వతీ అని శంకరాచార్య స్వామి. అలాగే జ్ఞానమే కాదు, వైరాగ్యం కూడా కావాలి. ఆ వైరాగ్యం ఎలా వస్తుందండి? సద్గురువైనటువంటి సాయిబాబా తనను నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇచ్చేది ఏమిటండి? విభూతి, ఊది. ఈ విభూతి అనేటువంటి ఇది మనం భౌతికంగా దాన్ని చూచినప్పుడు బూడిదలాగా కనిపిస్తుంది. ఏం చెప్తున్నారు? అది భక్తులకిచ్చి బాబా చెబుతున్నటువంటి ఒక విషయాన్ని మర్చిపోకూడదు అని హేమాధిపతి గుర్తు చేస్తున్నారు. అదేమిటంటే, అయ్యా శాశ్వతమైంది ఏదీ లేదు, బ్రహ్మ ఒక్కటే శాశ్వతమైంది, ఇదంతా అశాశ్వతమైనదే. ప్రపంచంలో నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు, సంపదలన్నీ కూడా నీ వెంబడి రావు. ఈ కొడుకు, ఈ బిడ్డ, లేకపోతే ఈ భార్య, ఈ భర్తలు, ఈ భర్త, ఈ రకమైనటువంటి సాంసారిక లౌకిక బంధంలో ఉండే వాళ్ళు కూడా ఎవరు తోడుకురారు అని చెబుతూ, అలాంటి ఆ వైరాగ్య స్థితి అంటే ఉన్నది ఒక్కటే, అది పరమాత్మ బ్రహ్మస్థితి. ఆ బ్రహ్మస్థితిని నువ్వు చూడు, ఇదంతా బూడిదయ్యేపోయేదిరా అని ఈ రకంగా బాబా ఎప్పుడు విభూతి బాబా ఇచ్చినా అప్పుడల్లా చెవులో ఒక మోతలాగా, ఒక గంట మోతలాగా వినిపించేటట్టుగా ఎవరొచ్చినా కూడా ఆయన విభూతి ఇచ్చేవారు. ఈ రకంగా విభూతి అనేటువంటి ఈ దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాధాన్యత ఉంది అని చెబుతూ, భౌతికంగా దీనికి ప్రాధాన్యత ఉంది. భౌతిక ప్రాధాన్యత అయితే మనం శరీరంలో ఎక్కడైనా ఏదైనా అనారోగ్యం కలిగితే దాన్ని అక్కడ ఆ విభూతిని పెడితే ఆ రోగం పోతున్నది. కానీ అదొక్కటే కాదండి, ఆధ్యాత్మికంగా, మానసికంగా, భావనాపరంగా
ఊది అంటే విభూతి అందంగానే మనకు అర్థం కావాలి. బాబా వైరాగ్యాన్ని ఇస్తున్నావు, ఈ సంపదలు ఏవైతే నేను సంపాదిస్తున్నావో ఇవి నాది నాది అనేటువంటి ఈ అహంకారం నాలో నుంచి పోగొట్టు అని బాబా ఈ రకంగా బోధిస్తున్నారు. ఈ అధ్యాయంలో తేలుకాటు కథ గురించి, ప్లేగు జబ్బు గురించి విభూతి కథలు చెప్పుతూ ప్రారంభంలో బాబాను నమ్ముకున్నటువంటి నారాయణరావు అనేటువంటి వ్యక్తి బాబాను పరిపూర్ణంగా ఆయనకు శరణాగతుడైనటువంటి వ్యక్తి ఒక హోటల్ పెట్టుకున్నాడట. ఆ హోటలు ఆయననే నమ్ముకొని పెట్టుకున్నటువంటి ఆయన చక్కగా నడుపుతున్నాడు. ఒక వ్యక్తి స్నేహితుడు వచ్చాడట ఆ హోటల్కి. వచ్చి నాకు తేలుకాటు వేసింది, చాలా బాధపడుతున్నానని ఆయన దగ్గరికి వస్తే అప్పుడు ఆయన ఎవరు ఆ నారాయణరావు అనేటువంటి వ్యక్తి ఆ హోటల్లో ఆ స్నేహితుడిని చూసి చాలా బాధపడ్డాడు. ఏం చేశాడో హేమాత్మని చెప్తున్నారు ఈ అధ్యాయంలో. బాబా ఫోటో ఒకటి ఉందట, ఆ ఫోటోను చూచాడట. బాబా ఈ స్నేహితుడికి బాధ ఏమిటని మనసులో అనుకున్నారట. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడట, ఫోటో దగ్గర అగరబత్తి వెలిగించారు. ఆ అగరబత్తి వెలిగించినప్పుడు మనకు పొడి వస్తుందండి, అలాగే పొడి పడిందట. ఆ పొడిని తీశాడట. తీసి మనసులో బాబాను ధ్యానం చేస్తూ, బాబా నీ దయవల్ల ఈ తేలు ఇతనికి కుట్టింది కదా, ఆ బాధ నుండి ఆయనకు విముక్తిని చేయి అని మనసులో బాబాను ధ్యానం చేస్తూ ఎక్కడైతే తేలు కుట్టిందో అక్కడ ఆ అగరబత్తి పొడిని విభూతి అనుకుంటూ పెట్టాడటండి. ఆశ్చర్యం, అద్భుతం ఏమిటంటే అప్పటి నుంచి ఆ తేలుకాటు ఎక్కడైతే వేసిందో ఆ తేలుకాటు వేసినటువంటి ఆ స్థలంలో అట్లా విభూతి పెట్టి తీశాడండి వేలు. నొప్పి తగ్గిపోయిందట. చాలా ఆశ్చర్యకరంగా, అయ్యా ఈ విభూతి ఇది విభూతి కదా కాదండి, భక్తుడు ఎవరైతే ఉన్నారో నారాయణరావు దాన్ని విభూతిగా భావించుకొని అగరబత్తి పొడిని వాడడం. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి ఒక కథ ఉందండి. నానాసాహెబ్ చందోర్కర్ బాబా భక్తుడు. ఆయన ఓసారి రైల్వే స్టేషన్లో భార్యతో సహా ఎక్కడికో వెళుతున్నాడు. అప్పుడు ఒక స్నేహితుడు వచ్చి నానాసాహెబ్ చందోర్కర్కి చెప్పాడట, ఆ స్నేహితుడి యొక్క కూతురికి ప్లేగ్ ఉందట. ఆ ప్లేగ్ వచ్చింది, చాలా బాధపడుతున్నదని ఆ స్నేహితుడు కూతురు గురించి చెప్పారట. వినంగానే నానాసాహెబ్ చందోర్కర్ ఒకసారి మనసులో బాబాను గుర్తు చేసుకొని ఆ రైల్వే స్టేషన్లో నేల మీద ఉండే మట్టిని తీశాడట. ఆ మట్టిని ఆయన భార్య ఎవరు చందోర్కర్ గారి భార్య నుదుటి మీద చందోర్కర్ గారు పెట్టి బాబాను ధ్యానం చేశాట. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటి నుంచి ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికి, ఆ స్నేహితుడి యొక్క కూతురికి ప్లేగు జ్వరం తగ్గిందట. చెబుతుంటే నిజంగా జరిగాయా స్వామి అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ జరగనివి కానీ, అభూత కల్పనలేవి కానీ, ఏదో రకంగా కథ నడపడం కోసం చెప్పబడినటువంటి అల్లిక చేసిన కథలు లేవండి. ఇవి జరిగినవే. ఈ జరిగిన కథలనే సచ్చరిత్ర అనే పేరుతో ఉన్నటువంటి పుస్తకంలో రాశారంటే నమ్మకము అనేటువంటిది ఉన్నప్పుడు ఇట్లాంటి అద్భుతాలు అనేకం జరగవచ్చు. దానికి కారణం ఏమిటి? ప్రధానమైనటువంటిది మనం గుర్తు చేసుకోవాల్సింది, భగవంతుడైనటువంటి ఈశ్వరుడైనటువంటి సాయిబాబా మీద ఆ రోజుల్లో ఆ నారాయణరావుకు, ఆ చందోర్కర్ గారికి ఉండే భక్తి, నమ్మకం. ఇక వేరే వాళ్ళకి ధ్యాస లేదు. ఆ అమ్మాయి, ఆ స్నేహితుడి కూతురికి ప్లేగు తగ్గాలి, లేదా ఈ స్నేహితుడికి ఆ తేలుకాటు వేయబడినటువంటి ఆ స్నేహితుడికి ఆ తేలుకాటు వలన ఆ బాధ పోవాలి అనేదే ధ్యాస. ఏమిటి అది తన సొంతం స్వార్థం కాదండి. ఈ రకంగా వాళ్ళు బాధపడకుండా ఉండాలని అనుకొని ఆ రకంగా గురువైనటువంటి సద్గురువుగా పూజింపబడుతున్నటువంటి సాయినాథుని ధ్యానం చేస్తూ ఆ రకంగా ఆ భక్తులు చేసినటువంటి ఆ అగరబత్తి పొడి పెట్టడం అయితేనేమి, నేల మీద ఉండేటువంటి మట్టిని తీసి భార్య నుదుటిన పెట్టడం అయితేనేమి, ఇదంతా బాబాను మనసులో పెట్టుకొని ఆయన ధ్యానం చేస్తూ ఆయన మీద భారం వేసి చేసింది తప్ప వాళ్ళ సొంతగా ఏదో నేను చేస్తున్నాను అహంకారంతో చేసింది కాదు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక అద్భుతమైన కథ చెప్పారు. చాలా ఆశ్చర్యకరమైన కథ, చాలా అద్భుతమైన కథ. చాలామందికి సాయిబాబా భక్తులకు ఈ కథ వింటుంటే చాలా ఆనందం కలుగుతుంది, ఆశ్చర్యం వేస్తుంది. అమ్మా, బాబా ఎంత గొప్ప మహిమ కలిగిన వాడా అని. ఆ తర్వాత అప్పా కులకర్ణి కథ కూడా చెప్పారు. ఆ అప్పా కులకర్ణి కథలో కూడా ఇలాగే అతనికి ఏదో ప్రమోషన్ రాక చాలా బాధపడుతున్న వ్యక్తి, ఉద్యోగస్తుడైనటువంటి వ్యక్తికి బాబా ఇంకో ఫకీరు రూపంలో వచ్చి దక్షిణ అడగడం, ఆయనకు ఆ ఇంటికి వచ్చి ఆ దక్షిణ అడిగి తీసుకొని వెళ్ళడం, ఆయనకు విభూతి ఇవ్వడం, ఆ తర్వాత ఆయనకు ప్రమోషను, ఆయన ఆర్థికంగా చాలా సంపదలు, బాగా హాయిగా ఉన్నాడని చెప్పబడినటువంటి ఆ అనుభవం ఏమిటో అప్పా కులకర్ణి కూడా అనుభవం కూడా ఈ అధ్యాయంలోనే చెప్పడం జరిగింది.
ఈ రకమైనటువంటి ఇప్పుడు మనం వినబోయేటువంటి కథ ఏదైతే ఉందో ఇది జరిగిన కథ. ఇది 1904లో సాయిబాబా దగ్గరికి వచ్చి బాపుగిరి బువా అని పిలుస్తాడు ఆయనను బాబా. అందరూ ఆయనను రామగిరి బువా అని పిలుస్తారు. ఆయన వచ్చారట బాబా దగ్గరకు వచ్చి, బాబా నేను మా ఊరికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి, మళ్ళీ వస్తాను అని నమస్కరించాడట సన్యాసి. అప్పుడు బాబా అన్నారట, నువ్వు జామ్నేర్కి వెళ్ళు, అక్కడ చంద్రకర్ గారింట్లో 4 రోజులు ఉండు, నీకు నేను ఒక విభూతి ఇస్తున్నాను, విభూతి పొట్లం కట్టి ఇస్తాను, అది చంద్రకర్ గారికి ఇవ్వు అని చెప్పి శ్యామ అక్కడే ఉన్నాడట. హారతి పాట ఒకటి, ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ చరణారజతాలి యవదసా విసావా భక్తా విసావా ఆరతి సాయిబాబా ఇచ్చితాదిన చాతక నిర్మలతోయ నిజ సుఖ వాజవే మాధవాయ సంభళ అపూళి భాక ఆరతి సాయిబాబా. మాధవాడ్కర్ రాసినటువంటి పాట శ్యామను వ్రాయమని చెప్పారు. ఆ హారతి పాట విభూతి పట్లం అతనికి ఇచ్చారు. బాబా నేను వెళ్ళేది మా ఊరికి వెళుతూ మార్గమధ్యంలో జల్గాం ఉంది కానీ జామ్నేర్ లేదు బాబా. జామ్నేర్ వెళ్ళాలంటే నాకు డబ్బులు సరిపోవు, అది మార్గమధ్యంలో లేదు బాబా, అక్కడికి వెళ్ళాలంటే కాస్త కష్టంగా ఉంటుంది అన్నాడు ఆ రామగిరి బువ. అప్పుడు బాబా అన్నారట, అన్నీ అవే సమకూరుతాయ్యా అన్నారు. అంతే. సరే బాబా అన్నారు కదా అని అనుకొని ఈయనేమనుకున్నాడంటే ఆ రామగిరి బువ చంద్రకర్ గారికి ఆయన ఏమన్నా ముందే తెలియజేస్తున్నాడేమో నేను వస్తున్నానని. సరే ఆయన బయలుదేరాడట. ఆ రామగిరి బువ జల్గాంకి వచ్చాడట. అర్ధరాత్రి 1 గంటప్పుడు రైలు దిగాడట. నిర్మానుష్యం. ఆ రోజుల్లో కరెంటు లేదు కదండి, చాలా గడాంధకారంగా ఉంది. రైలు ఆగింది. ప్లాట్ఫారం మీద దిగాడు. దిగంగానే ఒక అతను అందరూ పట్టుకొని ఎదురుగ్గా వచ్చి అడిగాడట, షిరిడి నుంచి వచ్చినటువంటి బాపుగిరి బువా మీరేనా అని అడిగాడట. ఈయన అలా ఇలా చూచాడట ఆయన్ని. ఏంటి బాపుగిరి బువా అని నన్ను పిలుస్తున్నాడినా, ఎవరైనా అని అనుకుని మీరెవరయ్యా అని అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడట, నేను నానాసాహెబ్ చందోర్కర్ సేవకుణ్ణయ్యా అన్నాడట. ఎప్పుడైతే సేవకుణ్ణని చెప్పేసి ఆ వ్యక్తి అన్నాడో అప్పుడు వెంటనే ఈయన ఏమిటి అన్నాడట. అంటే చందోర్కర్ గారు టాంగా పంపించాడండి, టాంగా బయట ఉంది, మీరు వచ్చి టాంగా ఎక్కండి, వెళదాం జామ్నేర్ అన్నాడు. ఓహో బాబా నేను వస్తున్నానని ముందే తెలియజేసినట్టుంది, నా కోసం టాంగా పంపించమని చెప్పిండుంటారు, ఆయన పంపించాడేమో అని అనుకున్నాడు. ఈ వ్యక్తి చూస్తే ఎట్లా ఉన్నాడంటే సైనికుల్లాగా ఉన్నాడు, టాంగా నడిపేవాళ్ళలాగా కూడా ఉన్నాడు. ఆ లాందర వెలుతురులో మెల్లగా బయటికి తీసుకుని వెళ్ళాట. బయట స్టేషన్ బయట ఉన్నదటండి చక్కటి టాంగా, దానికి 2 తెల్లటి గుర్రాలు, చాలా బాగుందటండి. తెల్లవారుధామున బయలుదేరారండి. ఆ టాంగాలో కూర్చున్నాడు ఆ సన్యాసి. టాంగాలో కూర్చుంటే నిద్ర రాదండి. మీరు అప్పుడప్పుడు షిరిడీకి వెళితే షిరిడీ నుంచి కాస్త కొద్ది దూరం వరకు టాంగాలో వెళుతుంటాం సాకూరికి. అసలు నడుములు విరిగిపోతాయి ఆ కాసేపటికి, ఎత్తెత్తి ఏదో చేస్తుంది. కానీ ఆ సన్యాసి గట్ట నిద్ర వచ్చిందట. మరి నడిపేవారు ఎవరండి? సాయిబాబా. నడుపుతున్నారట, నిద్ర వచ్చేసిందట. తెల్లవారుజామున ఆ రకంగా టాంగాలో వెళుతుంటే నిద్ర వస్తే ఒక్కసారిగా మెలకు వచ్చిందట. ఈ విటపా మెలకు వచ్చిందని చూసేటప్పటికి గుర్రాలు లేవండి. ఏమైందా అని నడిపేవాడు లేడే అని అనుకుంటూ ఒకసారి అటు ఇటు చూసేటప్పటికి గుర్రాలు పక్కనే ఉండే సెలయేరులో నీళ్లు తాగుతున్నాయట. అప్పుడు ఆ గుర్రాలు ఆ రకంగా నీళ్లు తాగుతుంటే అది చూస్తుండేటప్పటికీ ఈ లోపల ఎవరైతే ఆ టాంగా నడుపుతున్నాడో ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి, స్వామి మీరు రాత్రి ఎప్పుడు అన్నం తిన్నారో ఏమో, ఈ పలహారం కాస్త తినండి అని పొట్లం విప్పి ఆయనకి ఇచ్చాడట. ఆయన చూస్తున్నాడట ఈ వ్యక్తిని, ఎవరైతే పలహారం పొట్లం విప్పి ఇస్తున్నాడో. ఈయన చూస్తుంటే ముస్లింలాగా ఉన్నాడు అని అనుకుంటున్నాడట మనసులో. అప్పుడు ఆ సన్యాసితో ఆ టాంగా నడిపే వ్యక్తి అన్నాడట, స్వామి నేను మహమ్మదీయుని కాదు, అయినా స్వామి నేనెవరినైతే ఏమీ లే కానీ ఈ పలహారం తయారు చేసింది చందోర్కర్ గారు అన్నాడట. చాలా ఆశ్చర్యపడ్డాడండి.
ఏమనుకోలేదు అసలు, ఎక్కడ కూడా సాయిబాబా ఈయన అనేటువంటి ఆలోచనే కలగలేదటండి ఆ సన్యాసికి. గుర్రాలు తీసుకొచ్చారు, టాంగా కట్టారు, ముందుకు కదిలింది. వచ్చేసిందండి జామునేర్ అని చెప్పాడు టాంగా నడుపుతున్న వ్యక్తి. అయ్యా ఒక్క నిమిషం ఆగు, కాలకృత్యాలు తీసుకొని వస్తానని ఆ సన్యాసి టాంగా నడిపేవాడికి చెప్పాట. అటు వెళ్ళి ఇటు మళ్ళీ వచ్చాడు. వచ్చేటప్పటికి టాంగా లేదు, నడిపినవాడు లేడు. ఊళ్ళోకి వచ్చేశాను కదా అని, తహసీల్దార్ గారి ఇల్లే కదా అని వెళ్ళి అడిగాడు. తహసీల్దార్ గారి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో లోపలికి వెళ్ళి ఇట్లా నేను వచ్చాను ఎవరికో చెప్పంపిస్తే ఆ లోపలికి వెళ్ళారు. అప్పుడు ఏమిటి పరిస్థితి, అప్పుడు ఉన్నటువంటి స్థితి ఏమిటో చెప్తున్నారు హేమాధిపంత్ గారి సచ్చరిత్రలో. అద్భుతమైనటువంటి కథ అండి. ఈ సన్యాసి ఇక్కడికి వచ్చేశాడు. అంతకు ముందు ఏం జరిగింది ఆ జామ్నేరులో, ఆ విషయాన్ని కాస్త మనం గుర్తు చేసుకుందాం. 3 రోజుల నుంచి నొప్పులతో బాధపడుతున్నదండి. కాన్పు కావడంలే. మైనా తాయి ఎవరామె? చందోర్కర్ గారి కూతురు. పెళ్ళై 17 సంవత్సరాలైంది. కొడుకు లేదు, కూతురు లేదు. ఆమెకు సంతానం కలగదు, సాధ్యం కాదు అన్నారు డాక్టర్లు. జ్యోతిష్కులు కూడా చెప్పారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, లాభం లేదు. చివరికి అల్లుడు ఇంకో పెళ్లి చేసుకోవాల్సినటువంటి స్థితిలో ఆలోచన చేస్తున్నాట. ఎంత అవమానం అండి తహసీల్దార్ గారికి. ఏం చేస్తాడు? కానీ బాబా చెప్పాడు, నీకు మనమడు పుడతాడయ్యా, నీ కూతురికి కొడుకు పుడతాడయ్యా అని చెప్పాడు. అదే నమ్మకం. 9 నెలలు నిండాయట. కానీ ఆ 9 నెలలు నిండిన తర్వాత నొప్పులు వస్తున్నాయి కానీ కాన్పు మాత్రం కావడం లేదండి. 3 రోజులటండి. చాలా బాధపడుతున్నది మైనాతాయి. తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్దగా బాబా అని అరిచారట. చందోర్కర్ గారు విన్నారండి. విని మా అమ్మాయి చచ్చిపోయిందేమో అనుకున్నాడట. చివరిగా పెద్దగా బాబా అని చచ్చిపోయిందేమో అని అనుకునేటప్పటికీ బయట నుంచి ఎవరో వచ్చి, స్వామి మీకోసం ఎవరో సన్యాసి షిరిడి నుంచి వచ్చారండి అన్నాడట. నా కోసం షిరిడి నుంచి వచ్చారా సన్యాసి అని బయటకు వచ్చాడట చందోర్కర్ గారు. వచ్చి స్వామి అంటే అప్పుడు ఆయన అన్నాట, బాబా మీకోసం విభూతి పంపించారండి అన్నాడట. ఇదిగోండి ఈ హారతి పాట కూడా మీకు ఇవ్వమన్నారండి అని అంతే ఈ మాట చెప్పారటండి. చెప్పంగానే ఆ విభూతి తీసుకొని భార్యను పిలిచి ఈ విభూతి నీళ్లలో కలిపి కూతురుకు తాపండి, సరే ఏం జరిగితే అది జరుగుతుంది అని అన్నారట. ఆ హారతి పాట చదువుకున్నాడటండి. ఇప్పుడే మీరు విన్నారు, ఆ హారతి పాటను చదువుతున్నాట. 2 నిమిషాలండి, 2-3 నిమిషాలు అయిపోయినాయి. ఏడుపు వినిపించిందండి. వచ్చి చెప్పారట, అయ్యా మీకు మనముడు పుట్టాడని. చాలా ఆనందపడ్డాడు. వెంటనే అడిగాడట, నాకు మనముడు పుట్టాడు బాగానే ఉంది, మరి నా కూతురు ఎట్లా ఉంది? నీ కూతురు కూడా క్షేమంగా ఉందన్నారట. ఎంత ఆనందపడ్డాడో. బాబా సమయానికి తీసుకొని నాకు పంపించావు నువ్వే. ఏది? ఈ విభూతి, ఈ ఐశ్వర్యం, ఈ నిజంగా ఇది అమృతమే. ఇది చచ్చిపోయిందేమో అనుకున్నాను, అట్లాంటి ఆ తల్లిని, నా కూతుర్ని కాపాడావు స్వామి అని చాలా ఆనందపడి వెళ్ళి ఆ సన్యాసికి నమస్కారం చేశాడట. స్వామి సమయానికి వచ్చాడు, కొద్దిగా ఆలస్యమై ఉంటే నా కూతురు కదా చచ్చిపోయి ఉండేది అంటే అప్పుడు ఆ సన్యాసి అన్నాడట, అదేమిటండి ఇంత గొప్పగా నాకు నమస్కారం చేసి ఏవో కృతజ్ఞతలు చెప్తున్నారు, మీరు టాంగా పంపించకపోయి ఉంటే ఏమైపోయి ఉండేది? టాంగా నేను పంపించానా? ఎక్కడికి? జలగాంకండి. జలగాంకు నేను టాంగా పంపించానా? అవును. బాపుగిరి బువ్వా మీరేనా అని అడిగాడు. మీరెవరని నేను అడిగాను. ఆయన చెప్పాడు చందోర్కర్ గారి సేవకుణ్ణి అని. నాకు సేవకుడా? టాంగా తీసుకొచ్చాడా? టాంగా మీదేనటండి. అయ్యా నాకు టాంగా లేదు, టాంగా లేదు. సేవకులు ఉండుండొచ్చు, కానీ ఏ సేవకుడినైనా మీరు వస్తున్నారన్న సంగతి అసలు నాకు తెలియదు స్వామి అన్నాడటండి చందోర్కర్. 3 రోజుల నుంచి మాకు నిద్ర లేదు, ఆహారం లేదు, చౌబతుకుల్లో ఉంది నా కూతురు బాబు. మీరు అసలు వస్తున్నారని ఒకవేళ సాయిబాబా చెప్పంపించినా కూడా టాంగా లేదు. పోనీ ఎవరినైనా పంపిద్దామన్నా నా మనసు, నా స్థితి బాగలేదు. అట్లాంటి ఈ స్థితిలో మీకోసం అర్ధరాత్రి మీ రైలు వచ్చేటప్పటికి టాంగా నేను పంపించానంటే ఇది ఎట్లా ఉన్నాడండి ఆయన అడుగుతున్నాడటండి. ఎవరు? చందోర్కర్. అబ్బా చాలా బాగున్నాడండి. అయితే మీరు ఇంకా మళ్ళా అదే మాట అంటున్నారు. 33 కిలోమీటర్లండి ఎక్కడి నుంచి? జల్గాం టు జామ్నేర్. ఈ 33 కిలోమీటర్లు టాంగాలో ఆ నడిపించుకుంటూ మధ్యలో పలహారం పెట్టాడయ్యా ఆయన. రుచికరంగా ఉంది. ఎప్పుడు అన్నం తిన్నారో ఏమో, ఎప్పుడు బయలుదేరారో ఏమో, ఈ పలహారం తినండి అని పెట్టాడు. వా
ఎంత జగన్నాటక సూత్రధారివయ్యా, షిరిడీలోనే ఉన్నామనుకుంటున్నా ఇన్నాళ్ళు నేను. నా కూతురికి ఇట్లా నొప్పులు వస్తూ బాధపడుతుంటే షిరిడీకి వచ్చి నీకు చెప్దాము, నీవేదైనా సలహానో విభూతో ఇస్తావనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరేటప్పటికి ఈ పిల్ల ఏమైనా చచ్చిపోతుందేమో, ఏమైపోతుందో, అంత దూరంలో నేను షిరిడీలో ఉండే నిన్ను కలవడం కష్టమేమో అని నేను అనుకున్నాను. పోనీ ఎవరి ద్వారానైనా పంపిద్దాము సమాచారం అంటే నాకేమీ తోచలేదు. కానీ జరిగిందేమిటి, నేను షిరిడీలోనే లేనురా నాయన. షిరిడీలో నా భౌతిక శరీరం మాత్రమే ఉందంటే, ఎవరైనా సరే నా భౌతిక శరీరానికి మాత్రమే నేను పరిమితం అనుకుంటే అంతకంటే ఇక అవివేకం మరొకటి లేదు. ఎంత చక్కగా నాకు మంచి బోధ చేసావు బాబా. నువ్వు సర్వాంతర్యామివి, నువ్వు సర్వజ్ఞుడివి, నువ్వు అనంతమైనటువంటి ప్రేమ కలిగిన వాడివి. నీకోసం నేను ఏమీ చేయలేదు బాబా, కానీ నా కోసం నువ్వు సమయానికి విభూతి పంపించావు. ఈ విభూతి ఎంత గొప్పది. ఈ సమయానికి అది రాకపోతే నా కూతురు ఏమైపోయిండేది. ఆ కూతుర్ని కాపాడు, నాకు మనమణ్ణి ఇచ్చావు బాబా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి చమత్కారం అండి. సంజీవని పర్వతాన్ని ఆంజనేయ స్వామి ఏ రకంగా అయితే లక్ష్మణస్వామిని కాపాడడం కోసం మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చారు. బాబా సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అనంతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. నా కూతుర్ని ఈ రకంగా విభూతి సమయానికి పంపించి కాపాడాడు అని త్రికరణ శుద్ధిగా ఇక శరణాగతుడై సర్వాంతర్యామి అనేటువంటి సాయినాథుడిని ఆ రోజుల్లో నిజంగా నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత ఏ రకంగా అయితే కాపాడాడో ఇప్పటికీ మనల్ని కూడా కాపాడుతున్నాడు. సమయానికి విభూతిని పంపించి కళ్ళారా చూచాను నా బిడ్డ విషయంలో, నా కుటుంబంలో నేను ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నాను. అలాగే మీరు కూడా సాయిబాబా భక్తులు అనేక మంది సాయిబాబా గురించి తెలియని వాళ్ళకు కూడా ఆ విభూతి సమయానికి వెళ్ళి అది ఎలా కాపాడేది, ఎంత చక్కగా అనారోగ్యం నుంచి పోగొట్టేది, అవన్నీ ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అలాంటి సాయిబాబా ఎలాంటి వాడు, ఎలాంటి విభూతి మనకు ఆ చమత్కారాలను చూపిస్తున్నది అనే విషయాన్ని ఈ అధ్యాయంలో హేమాది పంతు గుర్తు చేశారు. చివరిగా మీ ముందు గుర్తు చేస్తున్నాను. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, ఎందరెందరో సేవలందుకున్న గనుడాతడు, ఎన్నెన్నో మహిమలతో భక్తుల బ్రోచే ఆతడు. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, బ్రహ్మాది దేవతల రూపమతడు, హరిహరానాథుడైన స్వామి అతడు, అంతటా నిలచియుండు ఆది పరాశక్తి అతడు, అన్ని రూపాలలో అగుపించే దేవుడతడు. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, భాగోజీ కుష్ఠవ్యాధి హతమార్చేనాడు, నీళ్లతో దీపాలను వెలిగించేనాడు, దాసమహల్ చాపతికి సాయిగా నిలచినాడు, ద్వారకా మాయిలోన దేవునిగా వెలసినాడు. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, బాధలలో ఆదుకునే బంధువతడు, బాధలలో ఆదుకునే బంధువతడు, రోగాలను మసి చేసే వైద్యుడతడు, రాజాధిరాజయోగి రాజసద్గురువతడు, రాజాధిరాజయోగి రాజసద్గురువతడు, రాజేంద్రుడు నమ్ముకున్న దేవాది దేవుడతడు. అందరినీ రక్షించు సాయినాథుడు, అందరిలో నివసించే సాయినాథుడు, మన అందరిలో నివసించే సాయినాథుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय।